స్మోకింగ్ నాట్ జస్ట్ బ్లాడర్ క్యాన్సర్ కదా, కొంచెం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అదర్ ఇష్యూస్ కూడా అవుతాయి. డెఫినెట్లీ స్మోకింగ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. చాలా మంది ఈ రోజు ఇట్లా స్టెరాయిడ్స్ తీసుకుంటారు, లేకపోతే వేరే హార్మోన్స్ తీసుకుంటారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది? టెస్టోస్టెరాన్ బదులు అనబాలిక్ స్టెరాయిడ్స్ బయట నుంచే తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ టెస్టోస్టెరాన్ రిలీజ్ చేయడం ఆపేస్తుంది, విచ్ విల్ ఇంపాక్ట్ యువర్ జెనెటిక్గా. టెస్టిస్ శ్రింకేజ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయాలి, టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయాలా? న్యాచురల్గా చేయొచ్చా? న్యాచురల్గా చేయొచ్చు. వీ హ్యావ్ సమ్ ప్రోడక్ట్స్ ఆర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ ఫుడ్ లో కూడా ఉన్నాయి, లైక్ డ్రై ఫ్రూట్స్. టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ అనే ఒక కేసు ఉంటుంది కదా, కొంతమందికి అవసరం ఉంటుంది. సో అది ఎవరికి అవసరం ఉంటుంది, ఎప్పుడు అడగాలి దాని గురించి? యూజువల్లీ మిడిల్ ఏజ్ మెన్ లో. వెల్కమ్ టు మెడ్ టాక్స్. ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ హెల్త్ గురించి తెలియకుండా, అనుకోకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు. కిడ్నీ స్టోన్స్, ఇన్కాంటినెన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ అని చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ నిజంగా ఏ డాక్టర్ దగ్గర దేనికోసం వెళ్ళాలి మీకు తెలుసా? ప్రాబ్లమ్స్ ఎట్లా అవాయిడ్ చేయాలి మీకు తెలుసా? అందుకే ఈరోజు వీఆర్ గోయింగ్ టు టాక్ టు డాక్టర్ అవినాష్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ హియర్ ఎట్ మెడ్ టాక్స్. Hi Dr. Avinash, how are you? I'm fine. Thank you for coming on the show. Thank you. So Dr. Avinash, before we get into that, కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. చాలా మంది MBBS గురించి తెలియదు, ఎట్లా మీ కాలేజ్ లైఫ్ ఎట్లుండే డాక్టర్స్కి, దాని తర్వాత మీరు ఎట్లా ప్రొఫెషన్కి స్పెషలైజ్ చేస్తారో దాని గురించి కొంచెం చెప్పండి. MBBS డేస్ చాలా మందికి తెలుసు, డాక్టర్స్ చాలా కష్టపడతారు, లాంగ్ కోర్స్ ఉంటుంది అని. నేను నా MBBS GSL మెడికల్ కాలేజ్లో చేశాను, రాజమండ్రి. లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్స్ లాగే మనకు కూడా అండర్ గ్రాడ్యుయేషన్ డేస్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్. ఓకే. నైట్ అంతా పడుకోకుండా చదివేవాళ్ళం, అండ్ అట్ ద సేమ్ టైమ్ యూస్ టు పార్టీ హోల్ నైట్. యూస్ టు ఎంజాయ్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే. చాలా మంది అనుకోరు డాక్టర్స్ ఉట్టిగా చదువుకుంటారు, దాని తప్ప ఇంకా ఏం చేయరు అనుకుంటారు. సో మీరు దాని ఎక్కడ ఉంటుండే, హాస్టల్లోనే ఇంట్లో? నేను యాక్చువల్లీ డే స్కాలర్, బట్ మోస్ట్లీ హాస్టల్లోనే ఉండేవాడిని. ఓకే, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటున్నా. ఓకే, గ్రేట్. దాని తర్వాత MBBS తర్వాత PG జనరల్ సర్జరీ MNR మెడికల్ కాలేజ్లో చేశాను, సంగారెడ్డి. ఓకే. ఫాలోడ్ బై ఐ డిడ్ మై యూరాలజీ ఇన్ NRI మెడికల్ కాలేజ్, మంగళగిరి. అప్పుడు బాగా పెళ్ళి అయినా? యా, MS లోనే అయింది. ఓకే. సో టెల్ మీ అబౌట్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్. వైఫ్ లత అండ్ ఇద్దరు పాపలు, అక్షిత అండ్ రిషిత. వెరీ నైస్. స్మాల్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, వెరీ గుడ్. సో హౌ డిడ్ యూ డిసైడ్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ? అసలు యూరాలజీ అండ్ ఆండ్రాలజీ అంటే ఏంటి, అండ్ హౌ డిడ్ యూ డిసైడ్ టు స్పెషలైజ్ ఇన్ దట్? యూరాలజీ అండ్ ఆండ్రాలజీ చాలా మంది పేషెంట్స్ కి కన్ఫ్యూజన్ ఉంటుంది, కిడ్నీకి సంబంధించి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. మెడికల్ సైడ్ లైక్ మెడికల్ డిసీజెస్ ఉన్నాయి, మెడిసిన్స్ తో తగ్గాలి, లేదంటే డయాలసిస్ చేయాలి అనుకుంటే నెఫ్రాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. సేమ్ సర్జికల్ కౌంటర్ పార్ట్ యూరాలజిస్ట్ చూస్తారు. కిడ్నీలో స్టోన్స్, యూరేటర్, ఏదైనా బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్, సర్జికల్ మేనేజ్మెంట్ అంతా యూరాలజిస్ట్ చూస్తారు. అండ్ కమింగ్ టు ఆండ్రాలజీ, లైక్ మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ జెనటల్ ప్రాబ్లమ్స్, అవన్నీ ఆండ్రాలజిస్ట్ విల్ డీల్. సో ఓకే, అది సర్జికల్ ఫీల్డ్ సర్జరీ, జనరల్ సర్జరీ మొదలు చేస్తారా దానికోసం? అవును, యాక్చువల్లీ ఎనీ స్పెషలైజేషన్ జనరల్ సర్జరీ అయిన తర్వాతే మనం స్పెషాలిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ సర్జరీ ఈజ్ లైక్ బేసిక్ ట్రైనింగ్ ఇన్ సర్జరీ. ఓకే. సో వై ఇఫ్ నాట్ యూరాలజీ ఆండ్రాలజీ, మరి ఇంకో ప్రొఫెషన్ అన్న, ఇంకో స్పెషాలిటీ అన్న ఇంకేమన్నా ఇంట్రెస్ట్ ఉండేనా మీకు? ప్రొఫెషన్ మేబీ ఐ డోంట్ నో, బట్ స్పెషాలిటీ ఎస్, ఆల్వేస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జనరల్ సర్జరీ. ఆఫ్టర్ దట్ మేబీ వేరే స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. బికాజ్ MBBS లో ఎట్లా పర్సెప్షన్ ఉండేదంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అందరూ మాకు సర్జికల్ బ్రాంచ్ బెటర్ అని ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే. మేబీ ఇట్స్ నాట్ ట్రూ, బట్ చాలా మంది సర్జరీ జనరల్ మెడిసిన్ కూడా ఫన్ ఉంటుంది. స్టూడియోస్ అందరూ జనరల్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంచెం లెస్ స్టూడియోస్ ఉన్న వాళ్ళు జనరల్ సర్జన్ సెలెక్ట్ చేసుకునేవారు. ఓకే, గ్రేట్. సో మూవింగ్ ఆన్ టు యూరాలజీ అండ్ ఆండ్రాలజీ టాపిక్స్, అది one of the biggest questions is what is andrology also? So let's start with that. ఇప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే చాలా మంది IVF సెంటర్స్కి వెళ్తారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, ఉమెన్ వెళ్తారు. కానీ నిజంగా అది సరిపోతుందా?
కపుల్ కోసం? యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చాలా చోట్ల గైనకాలజిస్టే రన్ చేస్తున్నారు అండ్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ప్రమోటెడ్ యాజ్ ఫీమేల్ ప్రాబ్లమ్స్, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ లో ఆండ్రాలజిస్ట్ కూడా ఉన్నారు. మేల్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్ని ఆండ్రాలజిస్ట్ డీల్ చేస్తారు. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్ని గైనకాలజిస్టులు చూస్తారు. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఏదైనా స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ వేరే ఏదైనా రీజన్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు అనుకుంటే ఆండ్రాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. కామన్ అయినా? వెరీ కామన్. ఇట్స్ 50-50 యాక్చువల్లీ. ఆ స్టాటిస్టిక్ ఎవరికి తెలియదు కదా, దాని గురించి కొంచెం చెప్పండి. కామన్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే పిల్లలు పుట్టట్లేదు అంటే ఫీమేల్ వైపు నుంచే ఎక్కువ సొసైటీలో అట్లా ముందు నుంచి ప్రాజెక్ట్ చేశారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్స్ 50-50. మేల్ ఇష్యూస్ వల్ల కూడా పిల్లలు పుట్టకపోయే ఛాన్స్ ఈక్వల్ గా ఉంది. ఎనీ అదర్ మిత్స్ మెన్స్ హెల్త్ గురించి మీరు చాలా మంది సొసైటీలో అనుకుంటున్నారు అని? ఆండ్రాలజీ ఓపీలో మేము మోస్ట్ కామన్ గా చూసేది ఏంటంటే ఎరెక్షన్ ఆర్ ఇజాకులేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు అనేది. వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉండి సరిగ్గా పెర్ఫామ్ చేయకపోయినంత మాత్రాన పిల్లలు పుట్టరు అనేది ఏం లేదు. ఇట్స్ ఏ డిఫరెంట్ థింగ్. వాళ్ళకి అట్లీస్ట్ వయబుల్ స్పర్మ్స్ ఉంటే చాలు. యూ హ్యావ్ మెనీ అదర్ టెక్నిక్స్ పిల్లలు పుట్టడానికి. అండ్ మీరు కాంబినేషన్ అప్రోచ్ తీసుకుంటారా వాళ్ళ పేషెంట్స్ కి, వాళ్ళ మెంటల్ హెల్త్, వాళ్ళ ఫిజికల్ హెల్త్? డెఫినెట్లీ. మేము కపుల్స్ తో మాట్లాడతాం, లైక్ వాళ్ళ ఫీమేల్ పార్ట్నర్ తో మాట్లాడతాము. బోత్ సైకలాజికల్ అండ్ ఫిజియోలాజికల్, ఎనటామికల్ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉందా ఇవన్నీ ఆల్ టుగెదర్ క్యుములేటివ్ గానే డీల్ చేయాల్సి ఉంటుంది. సో నాట్ జస్ట్ సర్జరీ? నో, మోర్ ఆఫ్ ఓపీ rather than surgery. Okay. So coming to other parts, a lot of people think my heart is fine, why is my heart having trouble? అంటే స్మోక్ చేయను, డ్రింక్ చేయను, కానీ ఇంకా నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇట్లాంటి ఆండ్రాలజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరేమంటారు దాన్ని? చాలా కామన్ క్వశ్చన్ ఏంటంటే నాకేం హ్యాబిట్స్ లేవు అయినా నా హెల్త్ సరిగ్గా లేదు. అంటే అది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే వీళ్ళు ఇమాజినేషన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి హెల్త్ బాగోదు, మనకి హ్యాబిట్స్ లేకపోతే వీళ్ళకి హెల్తీ అనేది అది కొంచెం రాంగ్ కాన్సెప్ట్. బికాస్ హెల్త్ ఈజ్ ఏ క్యుములేటివ్ థింగ్ కదా, జెనెటికల్ గా, దేర్ లైఫ్ స్టైల్, కుడ్ బి ఎనీథింగ్. చాలా మంది ఇప్పుడు నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, యంగ్ మేల్, బ్లాడర్ లో ట్యూమర్ ఉంది, క్యాన్సర్. ఇన్ఫాక్ట్ మేము బయోప్సీ చేసిన తర్వాత ఆయన ఒక స్మోకర్, 35 years మేల్, స్మోకింగ్ ఫ్రమ్ ఈజ్ ఏజ్ ఆఫ్ 18. సో నీ స్మోకింగ్ వల్లే క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, నువ్వు స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఫర్దర్ గా బ్లాడర్ డ్యామేజ్ అవ్వకూడదు, నువ్వు స్మోకింగ్ క్విట్ చేయాలి అంటే ఆయన లాజిక్ ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ 80 years old, నా ఎదురుగానే నాకు తెలిసినప్పటి నుంచి ఆయన రెగ్యులర్ గా స్మోక్ చేస్తాడు, 2 packs per day, ఆయన హెల్తీగా ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు దాకా హార్ట్ ప్రాబ్లమ్స్ రాలేదు, ఏం రాలేదు. నేను ఈ స్మోక్ చేసిన 10 years కి నాకు ఎందుకు బ్లాడర్ క్యాన్సర్ వచ్చింది? సో మేబీ ఐ థింక్ హీ డిడ్ంట్ క్విట్ స్మోకింగ్. అది కూడా చాలా మంది స్మోకింగ్ ఓన్లీ లంగ్ క్యాన్సర్ అనుకుంటారు కదా. స్మోకింగ్ డైరెక్ట్లీ lung cancer, but many cancers are related, like heart diseases, brain strokes. Bladder cancer general గా మీరు ఫస్ట్ డిస్కవర్ చేస్తారంటే మీరు యూరాలజిస్ట్ కదా, డైరెక్ట్ చాలా మందికి తెలియదు కదా బ్లాడర్ క్యాన్సర్ అంటే సిమ్టమ్స్ ఏముంటాయని. అంటే మీ దగ్గర ఎందుకు వస్తారు, ఎట్లా డిస్కవర్ చేస్తారు? యూజువల్లీ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ పెయిన్లెస్ హిమటూరియా. యూరిన్ లో బ్లడ్ వస్తుంది, పెయిన్ ఉండదు, బట్ ఆయన యూరిన్ చూసుకున్నప్పుడల్లా రెడ్ గా రావడం, సమ్ టైమ్స్ క్లాట్స్ రావడం. మోస్ట్లీ యూరాలజిస్టే ఫస్ట్ చూస్తారు, ఎందుకంటే యూరిన్ లో బ్లడ్ అనగానే యూరాలజీ ఓపీకి వస్తారు, మేము స్కాన్స్ చేస్తాము. సో బ్లాడర్ క్యాన్సర్ ఈజ్ సంథింగ్ బయట చాలా మందికి అవేర్నెస్ లేదు, బట్ స్టిల్ ఎనీ చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ద యూరిన్, ప్లీజ్ బీ కాషియస్ అండ్ మీట్ ఏ యూరాలజిస్ట్. సేమ్ థింగ్, మీ కలర్ ఆఫ్ ద యూరిన్ అన్నారు కదా, ఫోమీ క్లౌడీ యూరిన్ అంటే ఇన్ఫెక్షన్ ఏనా? డైరెక్ట్ అది అనుకోవచ్చా ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్స్ తీసుకోవాలా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్లౌడీ యూరిన్ ఆర్ వైటిష్ యూరిన్, పైయూరియా అంటాం, పస్ లాగా రావడం అవన్నీ. బట్ ఫోమీ యూరిన్ ఫ్రాత్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. చాలా మంది ఈ మధ్య కాలంలో ఓపీకి వచ్చే పేషెంట్స్ లో మా యూరిన్ లో ఫ్రాత్ ఉంది, నురగలాగా కనబడుతుంది కమోడ్ లో యూరిన్ చేసిన తర్వాత అంటారు. బట్ అది ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే యూరిన్ లో ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే, యూరిన్ ఎగ్జామినేషన్ లో ప్రోటీన్ ఉండి అది కుడ్ లీడ్ టు ఫోమీ యూరిన్ ఆర్ ఫ్రాతీ యూరిన్. అది మనం ఫ్లష్ చేసిన తర్వాత కమోడ్ షుడ్ బికమ్ నార్మల్.
దెన్ వీ నీడ్ నాట్ వరీ. ఈవెన్ మీరు ఫ్లష్ చేసిన తర్వాత కూడా వాటర్ పైన ఫ్రాత్ ఇంకా అట్లానే ఉంది అనుకుంటే దెన్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఫ్రాత్ యూరిన్. అప్పుడు మనం యూరిన్ రొటీన్ టెస్ట్ ఇవన్నీ చేసుకుంటాం. పానిక్ ఫస్ట్ థింగ్ పానిక్ చేయాలా, డాక్టర్ దగ్గర రావాలి? అవసరం లేదు, బట్ ఆల్వేస్ డాక్టర్ దగ్గర రావడం బెటర్. ఓకే, గ్రేట్. వన్ మోర్ థింగ్ నేనైతే నోటీస్ చేసింది మా ఓపీకి రావడం దాంట్లో చాలా మంది బ్యాక్ పెయిన్ అంటే డైరెక్ట్ ఆర్థో, సరే నేను ఎక్సర్సైజెస్ చేసి ఫిజియోథెరపీ చేస్తాను, లేకపోతే ఇది హార్ట్ ప్రెస్ కోల్డ్ ప్రెస్ చేసేసి అంతే బ్యాక్ పెయిన్ అనుకుంటాం. మీరేమంటారు దాని గురించి? కిడ్నీ స్టోన్స్ కూడా వన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. లో బ్యాక్ ఏక్ ఆర్ సైడ్స్ లో ఫ్లాంక్ పెయిన్ వస్తే మాత్రం మోస్ట్ లైక్లీ కిడ్నీ స్టోన్ ఉండొచ్చు. అండ్ ఇట్స్ బెటర్ ఆల్వేస్ గెట్ ఎన్ అల్ట్రాసౌండ్ డన్, సింపుల్ టెస్ట్, దానికి రేడియేషన్ ఉండదు, ఏముండదు, ఇట్స్ పెయిన్లెస్ ప్రొసీజర్. అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మోస్ట్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్స్ మనం రూల్ అవుట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ వచ్చింది ఆర్ వేరే ఏ రీజన్ తోనన్నా, యూజువల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ బ్లడ్ టెస్ట్ వరకే చేయించుకుంటారు. ఈజీ, హోమ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటారు, రిపోర్ట్ కూడా ఫోన్ కి వచ్చేస్తుంది, మనం వెళ్ళవసరం లేదు, రేడియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వెయిట్ చేయాలి. బట్ స్టిల్ ఇంక్లూడ్ అల్ట్రాసౌండ్ ఇన్ యువర్ రొటీన్. స్టోన్స్ విల్ నాట్ షో అప్ ఇన్ డైరెక్ట్ బ్లడ్ టెస్ట్ తోనే ఒకటి స్టోన్ తెలియదు కదా. వెరీ రేర్. లెట్స్ టాక్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. కొంచెం ఇప్పుడు మెన్ గురించి మాట్లాడడం. ఉమెన్స్ హెల్త్, లాట్ ఆఫ్ ఉమెన్ థింక్ పబ్లిక్ టాయిలెట్ లా ఇఫ్ ఐ గో బాత్రూమ్కి వెళ్తే అంతే నాకు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, సో ఐ వోంట్ గో, ఐ హోల్డ్ ఇట్ అంటారు. వాట్ డు యు సే? యా, మోస్ట్లీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, బట్ వెరీ లెస్ ఛాన్స్. దాన్ని రిట్రోగ్రేడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాము. అంటే ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ త్రూ జెనటీలియా ఇన్ఫెక్ట్ అయ్యి కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ అన్హైజెనిక్ వాష్రూమ్ లో ఒక్కసారి మనం యూరిన్ వాయిడ్ చేసినంత మాత్రాన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువ. ఆ ఫోబియాతో చాలా మంది ఏం చేస్తారంటే యూరిన్ హోల్డ్ చేసుకోవడం, వాళ్ళ బ్లాడర్ కెపాసిటీకి మించి చాలాసేపు యూరిన్ హోల్డ్ చేసుకొని ఉంచుకోవడం. అట్లాంటప్పుడు స్టేసిస్ అంటే యూరిన్ ఎక్కువసేపు బ్లాడర్ లో ఉండి దాని మీద బ్యాక్టీరియా గ్రో అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, సో వన్ myth is leading to another issue. It's better to avoid whenever you feel that sensation. Okay, now we talked కొంచెం స్మోకింగ్ గురించి మాట్లాడాం, కానీ స్మోకింగ్ నాట్ జస్ట్ బ్లాడర్ క్యాన్సర్ కదా, కొంచెం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అదర్ ఇష్యూస్ కూడా అవుతాయి కదా. డెఫినెట్లీ స్మోకింగ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సేమ్ లైక్ మిగతా చిన్న వెసల్స్ ఎట్లయితే స్మోక్ చేసినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయో, సేమ్ ఆ చిన్న డయామీటర్ ఉన్న వెసల్స్ పినైల్ దీంట్లో కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ వెసల్స్ ఎథెరోస్క్లెరోసిస్ వస్తుందో ఇట్ విల్ లీడ్ టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్. ఓకే, నైట్ ఫాల్ ఒక ఉంటుంది కదా, సో దానికి ఎంబారసింగ్ అంటారు అందరూ, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అంటారు, మీరేమంటారు దానికి? యా, యాక్చువల్లీ అడోలసెన్స్, ఎర్లీ టీనేజ్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఫోబియా. ఈవెన్ వి ఆల్ కేమ్ త్రూ దట్ ఏజ్ అండ్ ఇది కదా, చాలా మంది మాట్లాడడానికి భయపడతారు, పేరెంట్స్ కి చెప్పరు, అది వాళ్ళు చూస్తారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. నైట్ ఫాల్ ఈస్ లైక్ అడోలసెన్స్ ఆర్ టీనేజ్ లో బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ sperm should come out once in a while. That is a very common thing. కాకపోతే చాలా మంది పేరెంట్స్ తో డిస్కస్ చేయలేరు, ఫ్రెండ్స్ తో చెప్తే వాళ్ళు ఏం కామెంట్ చేస్తారేమో అని భయం ఉంటుంది. బట్ ఇట్స్ నథింగ్ లైక్ దట్, ఇట్స్ ఎ కామన్ థింగ్. స్టెరాయిడ్ యూస్ తోని ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎందుకంటే చాలా మంది ఈ రోజు ఇట్లా స్టెరాయిడ్స్ తీసుకుంటారు, లేకపోతే వేరే హార్మోన్స్ తీసుకుంటారు, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్లీ. యూజువల్లీ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్, వాళ్ళు లైక్ జిమ్కి వెళ్ళడానికి, ఫిజిక్ మెయింటైన్ చేయడం కోసం, మజిల్ స్ట్రెంత్ కోసం వాడే స్టెరాయిడ్స్ లో ఏ డోస్ ఉంటుంది, వాళ్ళు ఏ స్టెరాయిడ్ యూస్ చేస్తారు మనకి తెలియదు. సో ఎక్సెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆండ్రోజెన్స్ ని సప్రెస్ చేస్తుంది. ఆండ్రోజెన్ ఇస్ ద మేల్ హార్మోన్, టెస్టోస్టెరాన్. సో బాడీకి కావాల్సిన టెస్టోస్టెరాన్ బదులు ఎనబాలిక్ స్టెరాయిడ్స్ బయట నుంచే తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ టెస్టోస్టెరాన్ రిలీజ్ చేయడం ఆపేస్తుంది, విచ్ విల్ ఇంపాక్ట్ యువర్ జెనటీలియా. టెస్టిస్ ష్రింకేజ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. కానీ దేర్ ఇస్ అంటే టెస్టోస్టెరాన్ రిప్లేస్మెంట్ థెరపీ అనే ఒక కేసు ఉంటుంది కదా, కొంతమందికి అవసరం ఉంటుంది. సో అది ఎవరికి అవసరం ఉంటుంది, ఎప్పుడు అడగాలి దాని గురించి? యూజువల్లీ మిడిల్ ఏజ్ మెన్ లో అరౌండ్ 40-45 years ఆఫ్ ఏజ్ లో దేర్ విల్ బి ఎ డిప్ ఇన్ ద టెస్టోస్టెరాన్ లెవెల్స్. ఏదైతే టీనేజ్ లో ఈ మేల్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి అంటే హై లెవెల్స్ ఉన్నది, ఒక 15-20 years తర్వాత దేర్ విల్ బి డిప్ ఇన్ ద టెస్టోస్టెరాన్.
కొంతమందికి ఇట్ విల్ బి బిలో ద నార్మల్ లెవెల్. అట్లాంటప్పుడు వాళ్ళకి లిథార్జీ అంటే వీక్నెస్ అనిపించడం, త్వరగా అలసిపోవడం, లిబిడో అంటే సెక్షువల్ ఇంట్రెస్ట్ లేకపోవడం, అవి సిమ్టమ్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ చెక్ చేస్తాం. ఇట్ ఈస్ బిలో నార్మల్, దెన్ విల్ రీప్లేస్ ఇట్ విత్ ఎ సింపుల్ ఇంజెక్షన్. సో అంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ డోంట్ టాక్ అబౌట్ కదా, అంటే మెనోపాజ్ గురించి చాలా మాట్లాడతాము. సో మీరు జనరల్ గా మీరు స్క్రీన్ చేస్తారా దీని గురించి? యూజువల్లీ చేయము, బట్ ఎస్ అవేర్నెస్ ఈజ్ రిక్వైర్డ్. స్క్రీన్ చేస్తే బెటర్. ఆర్ ఎవరైతే ఇట్లా వాళ్ళకి సిమ్టమ్స్ అనిపించినాయి, వీక్నెస్ కానీ లేకపోతే లాస్ ఆఫ్ లిబిడో ఉన్నోళ్ళు డెఫినెట్ గా టెస్ట్ చేస్తే మీ దగ్గరకు వచ్చి అడగడం బెటర్. యా. Before we go to the next question, this video is sponsored by J Clinics, Kokapet, Hyderabad. So doctor, లెట్స్ ఎలాబరేట్ కొంచెం మెనోపాజ్ టెస్టోస్టెరాన్ టాపిక్ గురించి కొంచెం ఇంకా మాట్లాడదాము. మెనోపాజ్ అంటే ఉమెన్ లా మొత్తం హార్మోన్స్ అన్ని చాలా తగ్గి చేంజెస్ కనిపిస్తాయి బాడీలో. టెస్టోస్టెరాన్ ఎప్పుడన్నా మెన్స్ లైఫ్ లో అట్లా సిమ్టమ్స్ చూపిస్తాయా? యూజువల్లీ ఉండదు. మెన్ లో టెస్టోస్టెరాన్ విల్ బి యాక్టివ్ త్రూ అవుట్ ద లైఫ్. ఓకే. బట్ yes, there is also a concept called andropause. Like menopause, sudden dip in testosterone levels, various reasons వల్ల అవ్వచ్చు. Because of their any testicular problems or in very old age, like above 80 years of age. And this testosterone is related to prostate also. Because ఈ testosterone women లో estrogen లాగా తగ్గకపోవడం వల్ల the testosterone will cause the prostate to grow. అది prostate కి ఫుడ్ లాగా. That is the reason after 60s మేల్స్ లో ప్రోస్టేట్ సైజ్ పెరుగుతుంది. అప్పుడు యాంటీ ఆండ్రోజన్స్ ఇస్తాం టెస్టోస్టెరాన్ కట్ చేయడానికి, లైక్ లెవెల్స్ తగ్గించడానికి. ఈవెన్ ఇన్ ప్రోస్టేట్ క్యాన్సర్ లో కూడా మనం యాంటీ ఆండ్రోజన్స్ ఇచ్చి దాన్ని ఆపడానికి. టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయాలో టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేయాలా? న్యాచురల్ గా చేయొచ్చా? న్యాచురల్ గా చేయొచ్చు. వి హావ్ సమ్ ప్రోడక్ట్స్ ఆర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ ఫుడ్ లో కూడా ఉన్నాయి, లైక్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ ఆల్, అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అండ్ వీ హ్యావ్ సప్లిమెంట్స్ ఆల్సో, టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్. బట్ అన్ని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ తో మాట్లాడి చేయాలా లేకపోతే జనరల్ గా చేయొచ్చా? న్యాచురల్ డైట్ లో థింగ్స్ దే కెన్ ఫాలో, బట్ మెడికేషన్ ద్వారా ఆర్ సప్లిమెంట్స్ తీసుకోవాలంటే మాత్రం ఆల్వేస్ బెటర్ టు గో విత్ ఆండ్రాలజిస్ట్. ఇంకో టాపిక్ ఉన్న దర్ ఇస్ వన్ టాపిక్, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. ఉమెన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది మిడిల్ ఏజ్ తర్వాత లేకపోతే ఓల్డర్ ఉమెన్ అప్పుడు మీ దగ్గర వస్తారా యూరినరీ ఇన్కాంటినెన్స్ గురించి? యా, వస్తారు చాలా మంది. అందులో లైక్ మేజర్లీ 2 టైప్స్ ఉంటాయి. అసలు ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి? ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ ని ఆపుకోలేకపోవడం, యూరిన్ తెలియకుండా వెళ్ళిపోతుంది. మేము ఆపుకోవాలని చూసినా కానీ యూరిన్ లీక్ అవుతుంది. ఇంకాంటినెన్స్ ఈజ్ లైక్ దే కెనాట్ హోల్డ్ ద యూరిన్. ఓకే. సో మేజర్ గా 2 టైప్స్ ఉంటాయి, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అండ్ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ యూజువల్లీ సర్జరీస్ జరిగిన వాళ్ళలో, సిజేరియన్ లేకపోతే హిస్టెక్టమీ జరిగి మజిల్స్ వీక్ అవ్వడం వల్ల దగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవుతుంది. స్ట్రెస్, మన అబ్డామినల్ ప్రెషర్ పెరిగినప్పుడు యూరిన్ లీక్ అవుతూ ఉంటది. అది చాలా కామన్. ఎందుకంటే సిజేరియన్స్ అవుతాయి, హిస్టెక్టమీస్ అవుతాయి యంగ్ ఏజ్ లో. వాళ్ళు మెల్లగా ఏజ్ పెరిగే కొద్దీ మజిల్స్ వీక్ అవుతాయి, వాళ్ళు యూరిన్ హోల్డ్ చేయలేరు. సెకండ్ థింగ్ ఈజ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ కి వెళ్ళాలని సెన్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఆపుకోలేరు, అర్జెంట్ గా వెళ్ళాలి. అర్జ్ యూ కెనాట్ రెసిస్ట్ దట్ అర్జెన్సీ. అట్లాంటప్పుడు కూడా యూరిన్ లీక్ అవుతుంది. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ ఏజ్, బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, నర్వ్స్ వీక్ అయినప్పుడు, డయాబెటిక్ ఉండి నర్వ్ డ్యామేజ్ అయినప్పుడు అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ వస్తుంది. ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా దానికోసం? ఉన్నాయి, డెఫినెట్లీ. బోత్ స్ట్రెస్ అండ్ అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కి మెడికేషన్స్ ఉన్నాయి. మెడికేషన్స్ తో కంట్రోల్ అవ్వకపోతే సర్జికల్ కరెక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో బెస్ట్ టు విజిట్ అ డాక్టర్. yes. Okay, so moving on to the next segment. Now it's rapid fire and med talks. Okay. So the strangest question a patient has ever asked you? Strangest కాకపోవచ్చు, బట్ ఐ ఫెల్ట్ ఏ సిల్లీ క్వశ్చన్ ఈజ్ లైక్ కాఫీ కలర్డ్ యూరిన్ వస్తుంది, నేను కాఫీ తాగడం మానేయాలా? Okay. Some weird type of question. Okay.
Piece of advice you'd give your younger self? Maybe ఎప్పుడు I wanted to be a fitness freak, but I don't know, maybe If you started young. yeah, some extracurricular activity like sports or something, gym or something. Okay. So you basically with gym kellaru, but what is your stress buster for a hectic day? Maybe పిల్లలతో ఆడుకుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత. Okay. Time untunda దానికోసం? Half an hour a day. Half an hour a day. Okay. Thank you so much for being a good sport. So before we wrap up, one question I wanted to ask, because myth ఉంటుంది దీని గురించి. మీ స్టైపెండ్ ఎంత ఉంది హార్ట్ సర్జన్సీలో రెసిడెంట్ MBBS లో? Around 12,500 or something per month. When does a doctor start earning money? Exactly చెప్పలేము, but maybe around 32 or 33. At least 10 years after. Yes, definitely. Definitely. ఇప్పుడు కూడా salary ఎంత? No comments. Okay. Thank you so much for being on Med Talks. See you next time. I think that was an insightful discussion into topics that are usually not spoken about. If you have any comments or any questions about the topics and you would like answers, please comment down below. In the future, please tune in for further episodes on various other specialties. Thank you.